సాధారణంగా ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని అంటారు కదా కేపీ. కానీ ఎవరు గోతి తీసినా అందులో పాతి పెట్టేది నేను మాత్రమే కేపీ. నువ్వు ఏదో చేయాలని చెర్రిగాడు చనిపోయినట్టు ఇక అందరినీ బకరాలు చేయాలనుకున్నావు. కానీ నువ్వు తీసిన ఉచ్చులోనే నిన్ను పడేసేలా చేశాను. ఎందుకంటే మీరా చనిపోయిందని కాసేపట్లో కబురు అంపగానే చెర్రిగాన్ని గాబర గాబర బయటికి తీసుకొని వచ్చావు. ఇప్పుడు చెర్రిగాని నిజస్వరూపం, నీ నిజస్వరూపం బావకు తెలిసింది. ఒకవేళ బావకు నా విషయం ఏది చెప్పినా కూడా వినిపించుకోడు. నువ్వు ఎంతలా ప్రాణం తీసుకున్నా కూడా నా మీద అంతలా నమ్మకం రానే వచ్చింది. అయినా ఇప్పుడు మీ మాటలకు భయపడి ఏదో చేతులు ముడుచుకొని కూర్చుంటానని అనుకోక అపూర్వ గారు. నీ బండారం ఎవరి చేతిలో ఉందో కనీసం గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరను అడ్డు పెట్టుకొని చెర్రిని బయటికి తీసుకొచ్చావు. కానీ అసలు నిజాన్ని దాచలేవు కదా. భూమి చేతిలో చెల్లమ్మను చంపిన ఆధారం ఉంది. శోభచంద్రను చంపిన ఆధారంతో కనీసం భూమి ఇప్పుడు నిన్ను బయట పెట్టలేదంటే నీకు భూమి మీద నూకలు ఉన్నట్టే అర్థం. ఇప్పుడు ఏదో బావగారు నమ్మారు అని చెప్పేసి అంతలా విర్రవీగుతున్నావు కదా. ఆ వీడియో బయటపడ్డ తర్వాత ఎంతనా నమ్మినా ఆ బావ చేతనే నిన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేసే రోజు కూడా అతి త్వరలోనే ఉంది. ఇప్పుడు ఏదో మేము భయపడి నువ్వు నిజాన్ని బయటపెట్టి ఇక చరచంద్ర మనసులో ఇంకో స్థానం పొందానే అనుకుంటున్నావు. కానీ చెల్లమ్మని చంపిన వీడియో కాస్త బయటపడ్డ తర్వాత మరుక్షణం భూమి మీద నీకు నూకలు లేకుండానే భూమి చేయబోతుంది. అది కూడా అతి త్వరలోనే. దానికోసం మాత్రమే ఆలోచించు అని కేపీ వెంటనే అపూర్వకు ఒక జలకిచ్చి వెళ్ళిపోతాడు. వీడేంటి, వీడికి నేను జలకిస్తే వీడు నాకు జలకిస్తున్నాడు. ఎలాగైనా సరే ఆ భూమిని చంపైనా సరే ఆ వీడియో తీసుకోవాలి. అసలు అది ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదే అని ఈ విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు గగన్ అలా భరతనాట్యం చేసి ఒక గురువులాగా భూమికి కనిపించి ఇక వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా తన భరతనాట్యంతో భూమి ఫోటో నేల మీద రంగులతో వేస్తాడు కదా. అది చూసి భూమి చాలా చాలా సర్ప్రైజ్ అయిపోతుంది. వెంటనే అది చూసి బావా అని చెప్పేసి హగ్ చేసుకుంటుంది. ఇక వెంటనే గగన్కి పెద్ద సర్ప్రైజ్గా ఒక బహుమతి ఇస్తారు. కంగ్రెస్ చెప్తూ ఉంటారు. ఈలోపు అందరు కలిసి ఇంటికి వస్తారు. ఇక వెంటనే గగన్ చేసిన ఆ భరతనాట్యం గురించి, అత్తయ్య ఈరోజు బావ నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు తెలుసా. అసలు ఊహ కందనిచ్చాడు అత్తయ్య. బావ భరతనాట్యం చేసి బావ కాళ్ళతోనే నా బొమ్మ గీశాడత్తయ్య. అసలు బావ టాలెంట్ ఇంతలో ఉందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని భూమి తన భర్త గురించి శారదకు చెప్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు చరచంద్ర దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత మావయ్య అని చెప్పేసి అన్న తర్వాత, ఏంట్రా ఏ మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు? మావయ్య, నేను నీ పెంపకంలో పెరిగిన వాణ్ణి. నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ నిజం ఏదో ఒక రోజు బయటపడ్డ రోజు మీకు అర్థమవుతుంది మావయ్య. కానీ నేను ఏ తప్పు చేయలేదు మావయ్య. నేను ఏదో చేశానని చెప్పేసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను ఎలాంటి పొరపాటు చేయలేదు మావయ్య. అరే, నువ్వు నాకు ఏ సందేశం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే బయటికి వెళ్ళిపో. అది కాదు మావయ్య, వెళ్ళిపోరా అని చెప్పేసి వెంటనే మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. డోర్ లాక్ చేసుకుంటాడు. ఇక కేపీ చెర్రి దగ్గరికి వచ్చి లోపలికి తీసుకెళ్తాడు. ఆ అపూర్వ బాగా నమ్మించింది మీ మావయ్యను. ఇప్పుడు మనం ఏం చెప్పినా మీ మావయ్య వినిపించుకునే పరిస్థితుల్లో లేడుదా. కానీ ఏదో ఒకటి చేసి ఈ అపూర్వ బండారం బయట పెట్టాలి. లేదు నాన్న, అంత సాధ్యమైంది కాదు. ఎందుకంటే ఇప్పుడు భూమి దగ్గర సాక్ష్యం ఉందని చెప్పేసి
ఆ నిజం బయటపడితే మళ్ళీ భూమికి ప్రమాదం. అంతేకాకుండా ఇప్పుడు మామయ్య ఏ విషయం చెప్పినా నమ్మేంత సిచ్యువేషన్లో లేడు. అత్తయ్య మైకంలో ఉన్నాడు. అత్తయ్య ఏం చెప్తే సరే అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఈ విషయం అన్నయ్యకు చెప్పి ఖచ్చితంగా ఇదేదో తేల్చాలి. వద్దురా, వద్దు. ఇప్పుడే భూమి గగన్ మధ్య వాళ్ళ అండర్స్టాండ్ దగ్గర పడుతుంది. ఈ విషయం చెప్పి మళ్ళీ గొడవలకు దారి తీస్తే బాగోదురా. ఏదైనా చెప్పాలనుకుంటే భూమికి చెప్పాలిరా. భూమికి చెప్తేనే ఆ భూమే ఈ అపూర్వ ఆటకు ఫుల్ స్టాప్ పెడుతుందిరా కొన్ని రోజులు. కానీ ఎందుకంటే ఇప్పుడు మీ మామయ్య ఏం చెప్పినా అపూర్వ మాటల మైకంలో ఉన్నాడు. ఇక మరోవైపు చీకటి పడిపోయిన తర్వాత అందరూ పడుకుంటాడు. కానీ అపూర్వ కళ్ళల్లో శోభాచంద్ర రూపంలో భూమికి ఒక బిడ్డ పుట్టినట్టు కల వస్తుంది. ఇక ఆ బిడ్డే నిజం చెప్పి అపూర్వను నిజ స్వరూపాన్ని బయటపెట్టి జైల్లో వేసి ఇక ఏకంగా చిరచంద్ర మెడల్ పట్టుకుని బయటికి గెంటి, నువ్వు నా కళ్ళ ముంగట కనిపించడానికి వీలేదు, కఠిన శిక్ష పడాలే దీనికి, ఇది నా భార్యను చంపింది అని చెప్పేసి చిరచంద్ర అపూర్వన్ మెడల్ పట్టుకొని బయటికి గెంటేసి ఇక ఉరికమ్మ మెక్కించాలని చెప్పేసి చిరచంద్ర అని అపూర్వను స్టేషన్లో పెట్టినట్టు వస్తుంది. అప్పుడు అపూర్వ భయంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. వద్దు వద్దు బావా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఎవరిని చంపలేదు బావా, ఎవరిని చంపలేదు బావా అని లేచి కూర్చున్న సరికి చిరచంద్ర గబుక్కుమని లేచి అపూర్వ అపూర్వ ఏమైంది అని అనేసరికి ఒక్కసారిగా చిరచంద్ర వైపు చూస్తుంది. బావా నన్ను క్షమించు బావా, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయడం ఏంటి అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? అటు ఇటు చూస్తుంది. అబ్బే ఏం లేదు బావా, ఏదో పీడకల అయితే నేను ఎవరిని చంపలేదు, నన్ను క్షమించు బావా అని ఎందుకంటున్నావు? అదే బావా, అదేదో కలలో పడింది. సరే ముందు వాటర్ తాగు అని చెప్పేసి చిరచంద్ర వాటర్ తాగిస్తాడు. ఇక అపూర్వ పడుకుంటుంది. ఆ కేపిగాడు అన్నట్టుగానే ముందు ముందు భూమికి పుట్టే బిడ్డ నిజం చెప్తే ఇక ఖచ్చితంగా నా నిజ స్వరూపం భూమి వల్లనే బయటపడుతుంది. అప్పుడు బావ నన్ను క్షమించడు కదా, వచ్చిన కళ నిజం కూడా అవుతుంది. అందుకనే అసలు ఆ భూమి లేకుండా చేస్తే సరిపోతుంది కదా, ఆ సాక్ష్యం కూడా భూమితో పాటుగా బయటపడకుండా భూమిలో కప్పెట్టినట్టు అవుతుంది. ఎలాగైనా సరే ఇక దాన్ని వదిలిపెట్టకూడదు, ఆ భూమిని ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత బాగుంటుంది అని చెప్పేసి తెల్లని తర్వాత రౌడీలో కాల్ చేస్తుంది అపూర్వ. చెప్పండి మేడం, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు, నీతో చిన్న పని పనిందిరా. ఏంటి మేడం? నాకు చిన్న పని చేయాలి. మీరు చెప్పడమా నేను చేయకపోవడమా? చెప్పండి మేడం, నేను ఒక ఫోటో పంపిస్తా, ఎంత డబ్బైనా సరే దాన్ని చంపి నాకు రిజల్ట్ చూపించాలి. సరే మేడం, మీరు ఆ ఫోటో పంపించండి, పని పూర్తి చేసిన తర్వాత డబ్బు మీరు మాకు పంపించండి. సరేనా అని చెప్పేసి భూమి ఫోటో ఆ రౌడీలకు పంపిస్తుంది. ఒసే భూమి, ఈరోజు భూమి మీద నీకు నూకలు చెల్లిపోతున్నాయే, బావతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా, ఆ గగన్ గాడితో లైఫ్ నుంచి నిన్ను దూరం చేయబోతున్నానే అని చెప్పేసి అపూర్వ నవ్వుకుంటూ ఉండగా ఎక్కి తిరిగి చూసేసరికి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి భూమిని చంపమని చెప్పిన రౌడీలకు ఈ మాటలు విన్నది ఎవరు అనేదే క్వశ్చన్ అప్కమింగ్లో చెప్తాను.